గురుజీ మనకి ప్రతి అనుకూలతలకి ప్రతికూలతకి మన ఎనర్జీసే కారణం అనేది మన కాన్సెప్ట్. అవునమ్మా. ఆ మరి దానికి ఆధారం ఏమిటి? ఉమ్. మన పురాణాల్లో ఆ, ఈ రావణుడి వీళ్ళందరినీ చంపటం ఎందుకు? మన ఎనర్జీసే అని క్షమించేయొచ్చు కదా. దక్ష యజ్ఞంలో కానీ వాటిల్లో నా యొక్క రిఫ్లెక్షనే కదా అని చెప్పి ఆ దాన్ని సరి చేసుకోవచ్చు కదా. యుద్ధాలే ఎందుకు చేయాలి? వస్తుంది అంటే మన ఎనర్జీసే కదా, ఎదుటివాటి తప్పు లేదు కదా. ప్రహ్లాదుడైనా సరే ఆయన ఎనర్జీసే కదా, వాళ్ళ నాన్న చేయించడం ఎందుకు? ఈ పౌరాణిక వాంగ్మయాన్ని బేస్ చేసుకొని మీరేమడుగుతున్నారు? అంతా ఎనర్జీసే కదా, ఎనర్జీసే మన అనుకూలతకు కానీ ప్రతికూలతకు కానీ కారణం కదా, దానిని పౌరాణిక వాంగ్మయంతో నిరూపించండి అని అంటారు. అవునా? రుజి రికార్డ్ అవుతుందా? అవుతుంది. ఉమ్. ఈ పురాణాలన్నిటికీ బేస్ ఏంటి? విష్ణుమూర్తి అనే ఆయన వైకుంఠంలో నిద్రపోతున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, రిలాక్స్ అవుతున్నాడు. ఆ సమయంలో బ్రహ్మమానస పుత్రులైనటువంటి నలుగురు సనక సనందన శనక కుమార సరళ. సనత్ కుమారులు అని చెప్పి నలుగురు కుర్రోళ్ళ, నలుగురు పిల్లలు అనమాట బ్రహ్మకి. ఈ నలుగురు ఋషులు ఎలా ఉంటారంటే కొన్ని వేల సంవత్సరాల వయస్సు వాళ్ళకి, కానీ వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు? కుర్రోళ్ళలాగా 16 ఏళ్ల పిల్లల్లాగా ఉంటారు. తపస్సు అమోఘంగా ఉంటుంది, వయస్సు అమోఘంగా ఉంటుంది, జ్ఞానం అమోఘంగా ఉంటుంది. కానీ వాళ్ళు చూడ్డానికి 16 ఏళ్ళు 18 ఏళ్ళు 15 ఏళ్ల పిల్లల్లాగా కనపడతారు ఆ నలుగురు పిల్లలు. ఈ వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు అనేటటువంటి ఇద్దరు, మనకి మోక్షంలో 4 రకాలు అంటారు కదా, సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్యములని. వీళ్ళు సారూప్య మోక్షమును పొందిన వాళ్ళు వీళ్ళు, ఈ జయ విజయులు. అంటే ఏంటి సారూప్యం అంటే ఏంటి? సేమ్ విష్ణుమూర్తిలానే ఉంటారు వీళ్ళిద్దరు. అర్థమవుతుందండి? ఉమ్. ఆ అహంకారం ఒకటి ఉంది, మేము సారూప్య సాయుధ్యాన్ని పొందాము అంటే విష్ణుమూర్తితో సమానం మేము అన్నటువంటి ఒక అహంకారం ఉంది. సాయుధ్యంలో పొందాము కదా అన్న ఒక అహంకారం చేత అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు? అడ్డగించి అవమానిస్తారు. ఏ స్థాయిలో ఉండేవాడైనా అహంకరించాడు కాబట్టి అక్కడ తన ఎనర్జీస్ ఏమైనాయి? నెగిటివ్ అయింది, అంతే కదా. వాళ్ళిద్దరి యొక్క ఎనర్జీస్ ఏమైనాయి? నెగిటివ్ అయినాయి. నెగిటివ్ అవ్వడం వల్ల ఏమైపోయింది? వాళ్ళు శాపానికి గురి కావాల్సి వచ్చింది. వాళ్ళే కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు గాను, ద్వాపర యుగంలో శిశుపాల దంతభక్తులు గాను జన్మించి ఇంత పెద్ద పురాణానికి సంబంధించిన వాంగ్మయాన్ని మనకిచ్చారు. పురాణ వాంగ్మయం మొత్తం ఏం చెప్తుంది? నీ ఎనర్జీసే అని చెప్తుంది. వాళ్ళ ఎనర్జీసే వల్లే అట్లా జరిగింది. ఇప్పుడు వాళ్ళే రావణ కుంభకర్ణుడిగా జన్మించారు కాబట్టి వాళ్ళని చంపడం కోసం శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, నరసింహస్వామి అవతారాలుగా ఎత్తాల్సి వచ్చింది. మూలమైతే వాళ్ళ ఎనర్జీసే ఇంత కథ నడిపింది. అంతే. అదే అడుగడుగునా అడుగడుగునా మనకి క్లియర్ అయ్యే సమాధానం నీ ఎనర్జీసే. నీ ఎనర్జీసే నీ అనుకూలతను క్రియేట్ చేస్తున్నాయి, నీ ఎనర్జీసే నీ ప్రతికూలతను క్రియేట్ చేస్తున్నాయి అని చెప్పడమే ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం అని చెప్పడానికి. ఆత్మనః బంధువు ఆత్మ, నీ నీవే నీకు బంధువువి, నీవే నీకు శత్రువువి, నిన్నే నువ్వు ఉద్ధరించుకోవాలి. ఇలాంటి భావజాలాన్ని భగవద్గీతలో అందించడానికి కారణం కూడా అది. లా ఆఫ్ అట్రాక్షన్, ఈ అఫర్మేషన్స్ అని ఉండేది. ఈ అఫర్మేషన్ ఎంతవరకు మన ఎదుగుదలను తీసుకొస్తాయి? ఈ పదాల్లో అంత పవర్ ఉందా? ఈ పదాలు ఉచ్చరించడం వల్లనే మార్పు వస్తుందా? అర్థం చేసుకుంటే మార్పు వస్తుందా? చెప్తేగానే అవుతుందా? ఈ అదే అఫర్మేషన్ ఒకటైతే చెప్పగలం మనం గట్టిగా, ఇప్పుడు మీకు సైన్స్ అర్థమయ్యేలా చెప్తా. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇవి అఫర్మేషన్స్ కాదా?
అఫర్మేషన్. కాదా? అఫర్మేషన్స్ కాదా ఇవి? మంత్రాలు అనుకుంటాం, పద్యాలు అనుకుంటాం. అఫర్మేషన్స్ ఇవి. అఫర్మేషన్ అంటే నేను చీకటి నుండి వెలుగుకు వెళ్ళాలి, నేను మృత్యువు నుండి అమృతాన్ని పొందాలి, నేను తమస్సు నుండి వెలుగును పొందాలి. ఇవి అఫర్మేషన్స్ కాదు? అవును, అఫర్మేషన్. వాటిని మనం ఎంత గొప్పగా ఉన్నత స్థానంలో పెట్టుకొని మనం వాటిని చదువుతాం. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అసతోమా సద్గమయ. ప్రతి దానికి ముందు వెనక చదువుతాం ఇది. ఇవి అఫర్మేషన్స్ కాదా? సర్వే జీవా సుఖినో భవంతు అంటాం కదా, అది అఫర్మేషన్ కాదా? శతమానం భవ అంటాం కదా, అది అఫర్మేషన్ కాదా? అఫర్మేషన్ అనేది అఫర్మేషన్తో దేన్నైనా సాధించగలం, అఫర్మేషన్తో దేన్నైనా క్రియేట్ చేయగలం, అఫర్మేషన్తో దేన్నైనా సరే ఏదైనా సరే సాధించలేనిది లేదు. అఫర్మేషన్తో ఒక ఇంద్రుడి వజ్రాయుధంతో జయింపశక్యం కానిది ఏది లేదు. ఎలానో అఫర్మేషన్తో మానవుడి యొక్క అఫర్మేషన్స్తో మానవుడు సాధించలేనిది లేదు. అర్థం అసతోమ సద్గమయ అంటే, తమసోమ జ్యోతిర్గమయ అంటే నేను తమస్సులో ఉన్నాననేగా అర్థం. చెప్పండి. అవును గురూజీ. నేను తమస్సులోనే ఉన్నానని అర్థం కదా, జ్యోతి లేదనే కదా అర్థం. తమసోమ జ్యోతిర్గమయ అంటే నేను తమస్సు నుండి జ్యోతికి నేను వెళ్ళాలి అనే అర్థం వచ్చే అఫర్మేషన్ ద్వారా అతను అజ్ఞానం అనేటటువంటి తమస్సును పోగొట్టుకుంటున్నాడు కదా. అజ్ఞానం అనే తమస్సునే పోగొట్టుకుంటున్నాడు ఒక అఫర్మేషన్తో. ఒక అఫర్మేషన్ చేయలేనిది కానీ, అఫర్మేషన్కి చేతగానిది కానీ, అఫర్మేషన్తో మనం చేయలేనిదంటూ ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు. ఇప్పుడు మనకి వేదవాంగ్మయంలో అఫర్మేషన్స్ గురూజీ, శాంతి మంత్రాలు కానీ ఇవన్నీ కూడా అన్ని అఫర్మేషన్సే. సహనావతు కానీ, సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై, అన్ని అఫర్మేషన్సే. ఓం భూర్భువస్సువః కూడా అఫర్మేషన్సే. గురుగారు భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం అది కూడా అది మంత్రం. అది వేదాంతం మొత్తం అఫర్మేషన్సే. వేదం యొక్క అంతం, ఉపనిషత్ భాగం మొత్తం అఫర్మేషన్సే. మన ఋషులు మునులు పిచ్చోళ్ళయ్యా అవన్నీ రాసింది. అఫర్మేషన్ కెన్ డూ ఎనీథింగ్, కెన్ మేక్ ఎనీథింగ్, కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది యూనివర్స్. ఏదైనా సాధించగలదు, ఏదైనా ఆకర్షించగలదు, ఏమైనా చేయగలదు అఫర్మేషన్. ఒక మనిషిని బాగు చేయగలదు, అదే ఒక మనిషిని బాగు చేయగలిగేది అఫర్మేషనే. ఒక మనిషిని దిగజారేలా చేసేది అఫర్మేషనే. అఫర్మేషన్ కాకుండా ఇంకోటి లేదు. సృష్టి అంతా అఫర్మేషన్స్ మయం, వేదమంతా అఫర్మేషన్స్ మయం. అది కనిపెట్టాం మనం, అది అర్థం చేసుకున్నాం. ఇది సామాన్యంగా అర్థం కాదు, అది మామూలుగా చూస్తే అర్థం కాదు. వేదాన్ని వేదంలాగానో ఇట్లా చూస్తే, మామూలు లౌకిక దృష్టితో చూస్తే ఇది అర్థం కాదు. ఎంతో పరిశోధన చేస్తే మొత్తం అంతా అఫర్మేషన్సే కదా ఉన్నాయి, మొత్తం అంతా అఫర్మేషన్సే ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అఫర్మేషన్స్తో మనం ఎలా సాధించవచ్చు, అఫర్మేషన్స్తో మనం ఎలా అట్రాక్షన్ చేయొచ్చు, అఫర్మేషన్స్తో మనం ఎలా ఎదగచ్చు అనేదే మనం తీసుకున్నటువంటి కాన్సెప్ట్. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే పవిత్రం భజే సూర్యమిత్రం. యాటిట్యూడ్, అదే ఏ చక్రాకి యాటిట్యూడ్ గురూజీ, అది మూలాధారం. యాటిట్యూడ్ ని డెవలప్ చేయడం కోసం నామాలు అందించారు, వాటిని వాడదాం. ఇప్పుడు మనం చూడండి, తమసోమ జ్యోతిర్గమయ అనేది నేను అఫర్మేషన్ మీకు ఇచ్చా. తమసోమ జ్యోతిర్గమయ అంటున్నారు, తమస్సు ఉంది, జ్యోతి లేదు. ఇప్పుడు ఈ తమసోమ జ్యోతిర్గమయ అంటే జ్యోతి ఎక్కడి నుండి వస్తుంది ఆ అనుమానం పెట్టుకున్నారు. ఈ అనుమానం కూడా ఒక అఫర్మేషనే. ఒక అఫర్మేషన్ పెట్టేసుకుని జ్యోతి రాదు కదా అనే అఫర్మేషన్ పెట్టుకొని జ్యోతి రావాలి అనే అఫర్మేషన్స్ ఎంత చేసినా ప్రయోజనం లేదు, నల్లి అయిపోద్ది. ఒక అఫర్మేషన్ ఇంకో అఫర్మేషన్ కి ఎదురొస్తుంది. కాదు, నేను ఇప్పుడు తమస్సులో ఉన్నప్పటికీ జ్యోతి నేను దర్శించగలను, జ్యోతి వైపు నేను ప్రయాణం చేయగలను.
జ్యోతిని నేను పొందగలను అనేటటువంటి ఒక భావ ప్రేరణ, నిశ్చయాత్మకత, ఈ రెండు కలిపి గనక అఫర్మేషన్ చేస్తే ఎందుకు రాదు? మీరు చెప్పిన ఈ పదం అఫర్మేషన్ తెలుగులో చెప్పిన దానిలో భావ సహితం ఉంది గురూజీ, ప్రేరేపితం ఉంది, నిశ్చయం ఉంది, మూడు కలిసి ఉన్నాయి. బీజవాక్యము బీజాక్షరాలు ఉన్నాయి. సో అఫర్మేషన్ అనే దాంతో మీరు చెయ్యలేనిది లేదు. చెయ్యలేనిది ఇట్లా నేను మాట్లాడుతున్నాను అంటే దాని వెనక చాలా కృషి ఉంది, పరిశోధన, ప్రాక్టీస్. వాటితో అనుబంధం ఉంది, వాటితో చాలా వరకు వర్క్ చేసాం మనం. కానీ అఫర్మేషన్ అనే ఇంగ్లీష్ పదం వాడేస్తున్నాం, కానీ దానిలో ఎంత భావం ఉందన్నది ఇప్పుడు మీరు చెప్తే గానీ దాన్ని సంపూర్ణంగా మాకు అవగాహన కాలేదు గురూజీ. తెలుగులో కూడా మనం చెప్పుకుంటాం, బీజవాక్యం అంటాం తెలుగులో అఫర్మేషన్, కానీ అర్థం కాదని చెప్పి ఇంకా అఫర్మేషన్ అంటాం. అఫర్మేషన్ అనేది ఇక మీరు అన్ని సాధనలు వదిలిపెట్టేయచ్చుగా, సర్వధర్మాన్ని పరిత్యజ్య అనేది చేసేసి ఒక అఫర్మేషన్ తో హాయిగా అద్భుతమైన సాధనలు చేయొచ్చు. మీరు ఊహించలేనటువంటి స్థాయిలో సాధనలు చేయొచ్చు అఫర్మేషన్తో. అఫర్మేషన్స్ తో దేన్నైనా సాధించవచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదైనా క్రియేట్ చేయొచ్చు. అఫర్మేషన్తో అవ్వనిది లేదు, కానిది లేదు. మీరు దాన్ని అర్థం చేసుకోండి, దాని యొక్క విశ్వరూపం ఎలా ఉంటుంది అంటే, అఫర్మేషన్స్తో కానిది, అఫర్మేషన్స్తో జరగనిది, అఫర్మేషన్స్తో చేయలేదంటూ ఏం లేదు. అర్జునుడికి కృష్ణుడు బోధించింది ఏంటి? భగవద్గీత అఫర్మేషన్సా? అఫర్మేషన్స్. భగవద్గీతలో ఉన్నవన్నీ అఫర్మేషన్సే. తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువ, అక్కడ శ్రేయస్సు, విజయము, ఐశ్వర్యము కలుగును. ఇది నా నిశ్చయము, ధ్రువానేతిర్మతిర్మమ, నా నిశ్చయం. ప్రతి భగవద్గీతలో ఉండే ప్రతి శ్లోకంలో ఉండేటటువంటి ప్రతి వాక్యము భావ ప్రేరేపిత నిశ్చయాత్మక వాక్యమే. అందువల్ల ఎనర్జీ పాస్ అవుతుంటుంది. అర్థం చేసి చదువుకున్నప్పుడు ఆ ఎనర్జీని అనుభవించగలుగుతాం. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. భావం కలిగిందా లేదా? భావం తగిలిందా లేదా? చెయ్యి. ఇంత పనికి మాలిన వాటిలాగా ఏడుస్తున్నావు ఏంటనంటాడు. అఫర్మేషన్సే, అంత అఫర్మేషన్సే. మీ చరిత్రను మీరు మార్చచ్చు, భవిష్యత్తును కాదు చరిత్రనే మార్చచ్చు. మనం ప్రస్తుతాన్ని చేంజ్ చేయొచ్చు, భవిష్యత్తును కట్టచ్చు, మనకి ఇష్టం వచ్చినట్టుగా కట్టచ్చు అఫర్మేషన్స్తో. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మ సత్యం జగన్మిథ్య, వాసుదేవ సర్వమితి. ఇవన్నీ మహావాక్యాలన్నీ అఫర్మేషన్సే కదా. ఈ అఫర్మేషన్స్ మనం చాంటింగ్ లాగా చేస్తున్నా కానీ మన యాటిట్యూడ్ కూడా బాగానే ఉండాలి. అదే చెప్పా, తమసోమా జ్యోతిర్గమయ అంటే తమస్సులో ఉన్నోడికి జ్యోతి ఎలా వస్తుంది అనుకుంటూ తమసోమ జ్యోతిర్గమయ అంటే ఎప్పటికీ రాదు జ్యోతి. సంశయాత్మ వినశ్యతి. తమస్సు నుండి నేను జ్యోతిని పొందుతా, సంశయాలు ఉండకూడదు. నో డౌట్స్ ఈ విషయంలో. అర్థమవుతుందండి? అర్థమైంది. తమస్సోమ జ్యోతిర్గమయాలో చూడండి, ఆ వాక్యంలో ఇప్పుడు మనిషి తమస్సులోనే ఉన్నాడు కదా. అవును, జ్యోతి లేదు కదా. తమసోమ జ్యోతిర్గమయ అంటున్నాడంటే అర్థం ఏంటి? జ్యోతిని దర్శించాడు. ముందుకు వెళ్తా, జ్యోతి కోసం వెతుకుతా, జ్యోతి కోసం ముందుకెళ్తూనే ఉంటా, ఆగను. ఇప్పుడు గాఢాంధకారం అలుముకున్నా సరే, గాఢాంధకారంలో నేను ఉన్నా సరే, నా ప్రయత్నం జ్యోతి, నేను చూసేది జ్యోతినే, చీకటిని కాదు అన్న ఉన్నతమైనటువంటి భావమే అఫర్మేషన్. మనం చూడండి ఎంత విచిత్రం అంటే, నీళ్లలో చేప ఎలా జీవిస్తుందో, హిందూ ధర్మంలో జీవించేటటువంటి మనిషి చుట్టూ అంత అఫర్మేషన్స్తో ఉన్నప్పటికీ ఆ అఫర్మేషన్స్ యొక్క మహిమ తెలుసుకోకుండా జీవిస్తున్నాడు. అది విచిత్రం. మన చుట్టూ అఫర్మేషన్సే, పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మొత్తం అఫర్మేషన్స్. అయినా సరే అది తెలియదు.
ఏం అవసరం లేదు, గురువు అక్కర్లేదు, ఎవరిని పట్టుకోక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏది అవసరం లే. అఫర్మేషన్ పట్టుకోండి సార్. ఇప్పుడు బ్రెయిన్ లేయంగానే కరాగ్ర వసతే లక్ష్మి అనేది కూడా అఫర్మేషనే కదా గురుగారు? అఫర్మేషన్సే, అవన్నీ అఫర్మేషన్సే. అఫర్మేషన్ ఒక్కటే భావాన్ని వ్యక్తం చేస్తుంది. భావం చేత మనల్ని ప్రభావితం చేసేది అఫర్మేషన్. అందుకే దానికి అఫర్మేషన్ అని పేరు. అఫర్మేషన్ అనేది సామాన్యుల నుండి పండితుల వరకు, సామాన్యుల నుండి జ్ఞానుల వరకు, సామాన్యుల నుండి యోగుల వరకు, సామాన్యుల నుండి సిద్ధుల వరకు అఫర్మేషన్ అనేది వాహకం, మీడియా. మీకు మార్పు ఎలా వస్తుందమ్మా? మార్పు ఎలా వస్తుంది మనిషికి? భావం కదా తగలాలి. ఉమ్, ఉమ్, భావం చేత కదా మనిషి మారేది. ఇప్పుడు ఒక పాట అవును. వింటాము, ఒక పాట వింటాం, భావమునందున బాహ్యమునందున హరి అను కొలువవే మనస అన్నాడు. అది అర్థమైంది. భావములోను బాహ్యంలోను హరిని కొలవాల మనస్సుతో. ఎంత బాగుంది, అక్కడ మార్పు వస్తుంది. ఇంకో పాట ఉంది, మ్యూజిక్ బాగుంది కాబట్టి ఆహాహా అంటాం. గరుడ గమన, ఆ గరుడ గరుడ గమన గమన అనే ఒక పాట ఉంది అనుకోండి, అది బాగుంటుంది కానీ అర్థం తెలియదు. అర్థం తెలియదు. ఇంక దానివల్ల ఏం మార్పు వస్తుంది? ఏమి రాదు. బాగుంటుంది, మార్పు వచ్చే విషయాలు చెప్తున్నాను నేను. మారాలం కదా ముఖ్యం మనకి అంటున్నాను. అవునవును మీరు గురూజీ. బాగుండడం దగ్గరే ఉంటున్నారు, మార్పు రావడం దగ్గర నేను ఉంటున్నా. అర్థమైంది. మార్పు రావడం ముఖ్యం, మనిషి మారడం ముఖ్యం అండి. మార్చేది అఫర్మేషన్. నేను వాటిని వ్యతిరేకించట్లేదు, కానీ మన చేతిలో ఉన్నది మనకి ఈజీ మెథడ్ కదా మనకు కావాల్సింది. అవును, కఠినం కావాలా, ఈజీ కావాలా, సరళంగా కావాలా? సరళమైనది శాశ్వతమైనది కావాలి. సరళమైనది తొందరగా మార్పులు తెప్పించేది, మనకు తొందరగా బువ్వ పెట్టేది, సాధనలో ముందుకు తీసుకెళ్లేది ఏది ఉంటే అది పట్టుకోవాలి. అదే అఫర్మేషన్. దాని మీద నభూతో నభవిష్యత్తులాగా పరిశోధన చేసి అటు నుండి ఇటు, ఇటు నుండి అటు పరిశోధన చేసిన వాళ్ళం మనం. అఫర్మేషన్తో దేన్నైనా సాధించవచ్చు. నా స్టేట్మెంట్. అఫర్మేషన్స్తో దేన్నైనా జయించవచ్చు. అఫర్మేషన్స్తో దేన్నైనా క్రియేట్ చేయొచ్చు. అఫర్మేషన్తో మనం ఎలా ఉండాలో, ఎలా ఉండగలమో అలా ఉండొచ్చు. అఫర్మేషన్ అనేది అంత ఉన్నతమైనటువంటి వ్యవస్థ. వద్దు శాస్త్ర పాండిత్యాలు ఇవన్నీ వద్దు, ఇంకా విసిగిపోయాం మనం. అది ఎడతెగదు. ఇక వాటితో విచారణ చేసుకుంటూ కూర్చుంటే సబ్జెక్ట్ దగ్గర మనకి ఏది ముఖ్యం అది తీసుకుందాం. అది అఫర్మేషన్. చెప్తున్నా కదా, సకల వేదాలు పరిశీలించి, సకల శాస్త్రాలు శోధించి, సకల పురాణ ఇతిహాసాలని మథించి, ఒక క్షీరసాగర మథనమే చేసి మీకు ఒక అమృతాన్ని ఇచ్చేటట్టుగా అమృతాన్ని తయారు చేసి అఫర్మేషన్ రూపంలో ఇస్తున్నా. అమృతాన్ని ఇస్తాను అంటే మీరు మళ్ళీ ఇంకా పాల సముద్రం, క్షీరసాగరం, తాడు, కొండ అంటారేంటి? స్వామి ఏంది, తాడేంది? ఐరావతం, ఉచ్చైశ్రం ఇవంటే ఏం లాభం? డైరెక్ట్ అమృతం ఇస్తుంది. డైరెక్ట్ అఫర్మేషన్ అమృతం. అఫర్మేషన్ లోనే FRS అన్ని కూర్చున్నాయి. మీకు చెప్తున్నా కదండి, మీరు ఏ సాధనలు చేయక్కర్లా, ఏ గురువు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఒక మూలన ఒక ఆవిడ ఉంటుంది, తన పని పొద్దున్నే లేచి రాత్రి వరకు అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. అబ్బా నేను హ్యాపీగా ఉన్నా, నేను ఆనందంగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, చక్కగా ఉన్నా అని అఫర్మేషన్ చెప్పుకుంటుంది. ఆవిడ్ని మించిన సాధన ఎవ్వరూ చేయరు భూమిలోకంలో. ఓ పక్కన ఒక ఆవిడ ఉంది, పొద్దున్న నుండి తీర్థయాత్రలు, పూజలు అవి ఇవి చేస్తుంది. తీరా దేవుడు వచ్చి ప్రత్యక్షం అయితే ఈవిడ్ని తీసుకెళ్తాడు, ఆవిడని అసలు తీసుకెళ్ళడు. మనం ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉంటాయి గురుగారు. ఎందుకు అప్పుడు దైవం ఏం చెప్తుందో తెలుసా? అదేంటి స్వామి, నేను నిన్ను ఎట్లా ఆరాధించాను అనుకున్నా, ఎన్ని కష్టపడ్డాను నేను, ఉపవాసాలు చేశాను, ఎన్ని నొప్పులు వచ్చిన తీర్థయాత్రలకు పోయి నడు నొప్పులకి ఆయింట్మెంట్లు రాసుకుంటూ రామ రామ అన్నా సరే నువ్వు నన్ను పట్టించకుండా, అసలు నేను ఒక్కసారి కూడా పలకకుండా పిలవకుండా ఉన్నటువంటి ఆవిడని ఎట్లా తీసుకెళ్తావంటే, నేను నీలో ఉన్నా కదా, నువ్వు కష్టపడుతున్నావు అంటే నన్ను కష్టపెట్టినట్టేగా. ఉపవాసాలు ఉండరు. నీలో ఉంటున్నప్పుడు నువ్వు పస్తులు ఉంటే నన్ను పస్తులు పెట్టినట్టే. నువ్వు కష్టపడుతుంటే నన్ను కష్టపెట్టే. ఆవిడెప్పుడు ఉపవాసాలు లేవు, ఆవిడెప్పుడు కష్టపడలా. ఇంకా నేను ఆనందంగా ఉన్నా, నేను సంతోషం. ఆవిడ కష్టపడుతున్నా సరే నేను ఆనందంగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నానంటూ నన్ను ఆనందంగా ఉంచి అందుకని తీసుకెళ్తున్నా అంటాడు.
నువ్వు పొర్లు దండాలు పెడితే నన్ను బోర్లించినట్లే. అంతే కదా. పాజిటివ్ అఫర్మేషన్ చెప్పింది కాబట్టి ఇంకా పాజిటివ్. అఫర్మేషన్ అనేది అమూల్యమైనది, వాల్యూ వాల్యుబుల్ థింగ్ అది. ఒక ఎనర్జీని ఇప్పటి వరకు నేను ఎనర్జీ యాక్టివేషన్ మెథడ్స్ రకరకాలుగా పరిశోధన చేశానండి. రకరకాలుగా ఫిజికల్ వేలో పరిశోధన చేశాం. సాధన స్థాయిలో ఎనర్జీస్ని యాక్టివేషన్ చేయడం చూసాం. ఎనర్జీస్ని రకరకాల పందాలలో యాక్టివేషన్ చేస్తే నాకు ఎక్కడ పెద్దగా క్లారిటీ రాలా. కానీ అఫర్మేషన్స్తో ఎనర్జీని యాక్టివేషన్ చేస్తే, ఒక పోస్ట్ మార్టం చేస్తారు కదా డాక్టర్లు, ఆపరేషన్ చేస్తారు చూసారా ఐసీయూలో, ఆపరేషన్ చేసి మంచిగా క్యూర్ అయిపోయి అతను మంచిగా ఆరోగ్యవంతుడిగా లేస్తాడు చూసారా, అలా ఒక ఎనర్జీ నెమ్మదిగా యాక్టివేట్ అయ్యి నెమ్మదిగా శక్తిని పుంజుకొని నెమ్మదిగా డెవలప్ అయ్యి నెమ్మదిగా ఎనర్గైజ్ అయ్యి నెమ్మదిగా యాక్టివేట్ అవ్వడాన్ని మనం అలా చూడొచ్చు అఫర్మేషన్స్. అలా రకరకాల మెథడ్స్ చూసాం. కానీ మీకు కాస్మిక్ హీలింగ్ పరిచయం చేయకముందు నేను ఒక ఎనర్జీ సెంటర్ని యాక్టివేషన్ చేసే ప్రయత్నం మీద ఒక సాధన చేశాం. ఆ సాధన మొదట్లో, మధ్యలో, చివరిలో, అంతిమ స్థితిలో ఎనర్జీని ఎలా చక్కగా ఎనర్గైజ్ చేసుకుంటూ వచ్చింది, ఎనర్జీ ద్వారా ఎలా యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటూ వచ్చింది, ఎనర్జీ అట్రాక్షన్ చేసే స్థాయిలో ఎనర్గైజ్ అయ్యింది, ఎలా ఎనర్జీ యాక్టివేట్ అయ్యి ఇంకా రెండో ఎనర్జీ సెంటర్ మీదకి వెళ్ళు అని చెప్పి ప్రోత్సహిస్తుంది. ఇవన్నీ మొత్తం కూడా సినిమా చూసినట్టు చూస్తూ వచ్చా. నిరంతరం చాంటింగ్ చేస్తూ ఉండండి. చాంట్ అఫర్మేషన్ నీకు అర్థం చేసుకున్నావా లేదు? కాకపోతే అఫర్మేషన్ యొక్క క్రియేషన్ ని మాత్రం నేనున్నా కదా డాక్టర్ని, ఇటు పరిశోధన చేసిన కాబట్టి అఫర్మేషన్ యొక్క క్రమం ఎలా ఉంటుంది సైన్స్ అనేది కొంచెం అర్థం చేసుకొని అఫర్మేషన్ పర్ఫెక్ట్ గా డెవలప్ చేస్తే ఆ అఫర్మేషన్ బ్రహ్మాస్త్రం అవుతుందంటే. మనకి అల్టిమేట్ దొరికేంత వరకు వెతికాం, ముందుకు వచ్చాం, సాధన బాగా చేసాం, చివరికి యూనివర్స్ మనల్ని కనికరించింది, తీసుకోండి అని ప్రసాదించింది, తీసుకున్నాం. ఇక దాంతో ఆడుకోవాలి మనం. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను చెప్తున్నా, అఫర్మేషన్తో ఏదైనా సాధించవచ్చు, అఫర్మేషన్స్తో హీలింగ్ చేసుకోవచ్చు, అఫర్మేషన్స్తో ఎనర్జీస్ని అన్బ్లాక్ చేసుకోవచ్చు, అఫర్మేషన్స్తో ఎనర్జీని రేజ్ చేసుకోవచ్చు, అఫర్మేషన్స్తో యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవచ్చు, అఫర్మేషన్స్తో దేన్నైనా అట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అవన్నీ చెయ్యకుండా నాకు ఒకళ్ళు ఇలానే మీ ముందు కూర్చొని ఒకడు అఫర్మేషన్ ఎరా అన్నీ అని అంటే ఈ 15 సంవత్సరాల సమయంలో ఎంత గొప్పగా ఉండేది. ఇప్పుడు మాకు అది అదృష్టం గురూజీ. అయితే అంటే పసితనంలోనే చెప్తే ఇంకెంత బాగుంటుంది. పుట్టిన పిల్లోడికి అరే అంతా నువ్వు మాట్లాడే మాటల్లోనే ఉంటుందిరా నాయన, నీ మాటలే జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడరా అంటే ఎంత బాగుంటుంది. అయిపోయింది అక్కడితో. వేదాంతం అయిపోయింది, వేదం అయిపోయింది, శాస్త్రాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంక వాడికి కావాల్సింది ఏం లేదు. ఇంక జ్ఞానం ఏముంది? అరే నువ్వు మాట్లాడే మాటల్లోనే ఉంటుందిరా, అంత జాగ్రత్తగా మాట్లాడరా చాలు అంటే ఎంత టైం ఆదా అవుతుంది చెప్పండి? ఇవన్నీ చెయ్యబట్టే చూడగలిగింది. అది అబద్ధం. అన్నీ చేయబట్టి కాదు, అది ఒప్పుకోను నేను. ఇంత కష్టపడకూడదు, ఇంత కష్టం మనిషికి ఉండకూడదు, ఇంత టైం వేస్ట్ చేయకూడదు. జన్మ ఏమైనా ఊరికనే వస్తుందా? కాదు గురువు గారు, మేము ఇప్పుడు ఇంత తెలుసుకున్నాం కాబట్టి అంతా మాటల్లోనే ఉంటుంది అర్థంగా. ఇప్పుడు నాకు తెలిసిందని వేరే వాళ్ళు ఇవన్నీ మాటలు చెప్పుతుంది, 1000 మాటలు అంటారు గురువు గారు. అది వాడు అజ్ఞానం. అది ఇప్పుడు అజ్ఞానికి వజ్రం కూడా గులకరాయిలా కనబడుతుంది. అదే గురువు గారు, జ్ఞానికి వజ్రం వజ్రంలా కనబడుతుంది. అఫర్మేషన్ లో ఉండేటటువంటి అమృతం కేవలం జ్ఞాని మాత్రమే అర్థం చేసుకుంటాడు. అజ్ఞానికి ఏం అర్థం అవుతుంది? తీసేయండి వాడి సంగతి. పసితనంలోనే మనకు అందిస్తే, చిన్నప్పుడే, 2 ఏళ్లప్పుడే, 3 ఏళ్లప్పుడే, అవసరమైతే 1వ ఏడప్పుడే, వాడికి ఆలు ఈలు వచ్చేటప్పుడే, అమ్మ అంటున్నప్పుడే, ఏది పడితే నువ్వు అది మాట్లాడకురా, నీ మాటల్లోనే రా అంతా ఉండేది అనే ఒక చిన్న విషయం వాడికి అర్థమయ్యేలా చెప్తే అయిపోయింది కదా హోంవర్క్. జన్మ సార్థకత అక్కడే అయిపోయింది కదా. అవును, కరెక్ట్. నీ మాటలే, నువ్వు బాధలో ఉన్నా కూడా నెగిటివ్ మాట మాట్లాడద్దురా. కష్టం వచ్చినా సరే అసలు నువ్వు నెగిటివ్ ఫీల్ అవ్వకురా. ఏం జరిగినా సరే, ఉప్పెన వచ్చినా సరే, ప్రళయాంతమే వచ్చినా సరే, ప్రళయమే కలిగినా సరే, నెగిటివ్ మాట నువ్వు మాట్లాడు. ఏమవుతుందో చూడు.
ఇది కదా ఇది కదా ఇది కదా విద్య నేర్పించాల్సింది. చదువులలో సారం ఇదే కదా. ప్రహ్లాదుడనే ఏం నేర్పించారు గురువులు అంటే, చదివించిన గురువులు చదివితి సర్వార్థ శాస్త్ర ముఖరార్థములను నే చదివినవి గలవు పెక్కులు అని ఒకవైపు పెట్టి, చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అంటాడు. అది అసలు పాయింట్. అది కదా పాయింట్, అది కదా చెప్పాల్సింది. జ్యూస్. చదువులలో సారం ఏంటి? ఎలా మాట్లాడాలి, నెగిటివ్ మాట్లాడకూడదు. నేనేం మాట్లాడతానో ఆ మాటల్లోనే నా గతము, భవిష్యత్తు, వర్తమానం ఉంటాయి. కరెక్ట్. మాటలే నా భవిష్యత్తుని క్రియేట్ చేస్తాయి, నా మాటలే నా ప్రస్తుతాన్ని క్రియేట్ చేస్తాయి, నా మాటలే నా జీవితాన్ని నిర్దేశిస్తాయి, నిర్ణయిస్తాయి, నిశ్చయిస్తాయి. ఇది చదువుల. 100 చదువులు చదివిన లాభం ఇది తెలియపోతే, వేదాంగాలు చదివి అద్భుతమైన పాండిత్యాలు చేసి అవధానాలు చేసినా సరే ఈ విషయం తెలియకపోతే వాడు అజ్ఞానంతో సమానం. వాడు ఏమి చదువుకున్నవాడితో సమానం. ఏమి చదువుకోకపోయినా, ఏమి తెలియకపోయినా ఈ ఒక్క విషయం వాడు ఆచరణలో చూపెడుతున్నాడంటే వాడే పండితుడు. అర్థమవుతుందండి? ఇది నాకెందుకు తెలియలేదు, ముందే తెలిస్తే ఎంత బాగుంటుంది. రామాయణం చదివా, భారతం చదివా, అన్నీ చదివా, కానీ ఈ చూసి చెప్పలేదు ఎవరు. సారం మీకు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. అవును, గురువే చెప్పేది. అదే కదా గురుజీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ వ్యాపారం నేర్చుకునే తండ్రి కొడుక్కి చెప్పే సారమే కదా. ఈ కష్టాలు గిష్టాలు అన్ని అసలు ఇది పట్టుకోవాలి చాలంటలా. పట్టుకోండి. మనం మాట్లాడే మాటలు అది మట్టుకో 100% కరెక్ట్ గురించి. మనం మాట్లాడే మాటలు బట్టే ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మాట్లాడే మాటల్ని చక్కగా ఫ్రేమ్ చేసుకో. నువ్వు మాట్లాడే మాటలను 100 రకాలుగా ఆలోచించుకొని మాట్లాడు. నీ మాటలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. నీ మాటలే నీ ప్రస్తుతాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇది కదా చెప్పాల్సింది. స్కూల్లో కానీ కాలేజీల్లో ఇవి చెబితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు, ఇన్న అరాచకాలు ఎందుకు ఎరుగుతాయి, ఎవరు ఏది పడితే అది ఎందుకు మాట్లాడగలుగుతారు మీడియాలోకి వచ్చి? గురూజీ, ఇక్కడ ఒక చిన్న అనుమానం. ఇప్పుడు మాట్లాడాలని తెలుసు, ఇలా మాట్లాడకూడదని తెలుసు, కానీ మనకి అలా మాట్లాడటం చేత కాదు. అప్పుడు ఏం చేయాలి? అఫర్మేషన్. నేను అలా మాట్లాడగలను ఉంది కదా అఫర్మేషన్స్ మనకి పక్కనే. అంతే. అమ్మనే అడుగుతున్నట్టుగా అఫర్మేషన్ అడుగుతాం అంతే. మనకి ఏది కావాలో అది మనం నిర్ణయించుకుంటాం. దాన్ని సాధించడం కోసం అఫర్మేషన్ని పట్టుకుంటాం. అఫర్మేషన్ మీకు కావాల్సిన యాటిట్యూడ్ని డెవలప్ చేయగలదు. అఫర్మేషన్ మీకు కావాల్సింది అట్రాక్ట్ చేయగలదు. అఫర్మేషన్ మీ ఎనర్జీస్ని అఫర్మేషన్ తలుచుకుంటే చెయ్యలేదంటూ ఏమీ లేదు. సో ఇది అఫర్మేషన్ పురాణం. సో అఫర్మేషన్ అనేది ఇంకా సారాంశమే చెప్పుకుంటున్నాం మనం. చివరికి వచ్చేసి ఎసెన్స్ ఏంటంటే అఫర్మేషన్స్ వదలద్దు. అఫర్మేషన్స్ని తక్కువగా చూడొద్దు. అఫర్మేషన్స్ వల్ల జరగదేమో, ఇప్పుడు లేదు కదా, అన్నగానే వస్తుందా, ఇలాంటి అనుమానాలు ఏమీ వద్దు. 100% వస్తుంది. 200కి 1000% అన్నీ అట్రాక్ట్ అవుతాయి అఫర్మేషన్స్కి. అట్రాక్ట్ కానిదంటూ ఏమీ లేదు సృష్టిలో. సో అఫర్మేషన్స్ మీదే నిలబడదాం. అఫర్మేషన్స్తోనే సాధన చేద్దాం. ఏమంటారు? అన్ని వదిలిపెట్టేయండి. స్వామి చెప్పినట్టు సర్వధర్మాన్ని పరిత్యజ్య, అఫర్మేషన్ ఒక్కటి పట్టుకోండి. అదే కైవల్యాన్ని ఇవ్వగలదు, మోక్షాన్ని ఇవ్వగలదు, ముక్తిని ఇవ్వగలదు, జన్మ సార్థకతనివ్వగలదు, ఇహలోకంలో సుఖంగా ఉండగలదు, పరలోకంలో ఇహ పరములను అన్నిటినీ అందించగలదు, ఐహిక ఆముష్మిక ఆనందాన్ని అందించగలిగేది అఫర్మేషన్ ఒక్కటే. ఇన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత తేల్చి చెప్తున్న స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు ఈ అఫర్మేషన్స్ వల్ల కోపాలు కూడా రావు. ఇంకా అసలు మారిపోతున్నాం కదా, యాటిట్యూడే చేంజ్ అయిపోతుంది. పరిస్థితి ప్రభావంలో మార్పు వస్తుందా? మొత్తం మీ చుట్టూ ఒక వెదర్ చేంజ్ అయిపోతుంది. వెదరే చేంజ్ అయిపోతుంది. వెదరే పాజిటివ్ వెదర్ చేంజ్ అయిపోతుంది. పాజిటివ్ వెదర్. పరమ క్రూరుడు, పరమ పిశాచమైనా సరే, రక్త మాంస భక్షకుడైనా సరే మీ దగ్గరకు వచ్చాక నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వాలి.
ఓకే ఓకే ఆ స్థాయిలో అఫర్మేషన్ చేంజ్ చేయగలరు. ఓకే 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 సింహమైన క్రూర మృగాలైనా సరే మీ దగ్గరకు వస్తే మేక పిల్లల్లాగా సాధు జంతువుల్లాగా అట్లా తిరిగి వెళ్ళిపోవాలి. అది అఫర్మేషన్. ఓకే ఓకే అంత పాజిటివిటీని డెవలప్ చేసేటటువంటి వ్యవస్థల్ని మన పూర్వీకులు ఋషులు డెవలప్ చేశారు ఓకే ఓకే త్రూ అఫర్మేషన్స్. సో మీరు ఏదో అఫర్మేషన్ ని మీరు ఒక రాయిలాగానో రప్పలాగానో ఏదో మామూలు వాక్యం లాగానో చూసారంటే మీకు తెలియదని అర్థం. అఫర్మేషన్ ని ఏ స్థాయిలో పెట్టి చూస్తే ఆ స్థాయి మీకు వస్తుంది, ఓకే ఆ స్థాయిని మీరు పొందుతారు. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ చేసేదంతా సక్సెస్ఫుల్ పర్సన్స్ అందరి ఇళ్లలో వాడి సక్సెస్ఫుల్ అఫర్మేషన్స్ ఉంటాయి. ఓకే 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 మీరు ఎట్లాగైనా ప్రయోగం చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి అఫర్మేషన్స్. అదే ఎక్కడైపోయిన మాట జాగ్రత్త అంటలా, అంతే. అది మాట అర్థం. తోలొద్దు. అది మనకు బాధ ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే అదేదో చిన్నప్పుడే తెలిస్తే సరేలే గురువారు, ఇప్పటికైనా తెలిసింది కదా. ఇప్పటికైనా తెలిసింది కాదు. ఇప్పుడు మన వంతు బాధ్యత ఏంటంటే పసిపిల్లలకి ఈ సత్యం చెప్పాలి. చిన్న వయసులోనే వాడికి ఇది అర్థం కావాలి. అరే నువ్వు మాట్లాడే మాటల్లోనే అంతా ఉంటుంది, నీ మాటలు చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి, నీ మాటలే నీ భవిష్యత్తుని, వర్తమానాన్ని, చరిత్రని మార్చగలవు, నిర్దేశిస్తున్నాయి, మాటలు చాలా జాగ్రత్తరా అని వాడికి అర్థమయ్యేలా చెబితే అప్పుడు సృష్టికి మనం గొప్ప సేవ చేసిన వాళ్ళం అవుతాం. జన్మ అవును. సార్థకం. చైతన్య సేవ అంటారు. ఈ అఫర్మేషన్స్ బయట నుంచి పొందాల్సినవి మనం పొందుతాము మన మాట బాగుంటే. ఆరోగ్యం మీద ఏంటి గురించి హీల్ అవుతాయి, అన్ని హీల్ అవుతాయి. నేను ప్రూవ్ చేస్తా మీకు. గురువు గారు, ఇప్పుడు ఒక సింహం వచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు అంటే మనం అఫర్మేషన్ ఇవ్వాలి, అది నన్ను ఏమి చెయ్యదు అంటూ అఫర్మేషన్స్ తో అప్పటికప్పుడు పాజిటివ్ అఫర్మేషన్ అంటే ఏం పని చేయదు. మన దారి అంటే దాని దారి దారి. ఆ పులి రాకుండా ఉండే ఆవరణ తయారు చేసుకోవాలి, అంతేగాని పులి వచ్చిన తర్వాత. సుజాత గారు అడవుల్లోకి వెళ్ళేవాళ్ళు, అసలే మీ ఊర్లో ఎక్కువ అడవులు. ఊర్లోకి వచ్చిందండి మన సింహము. ఇప్పుడు అప్పటికప్పుడు ఆరా లేకుండా అప్పుడు సింహం కనపడ్డా సరే అంత మంచి, అంత లోపలంతా ఒడుగు పుడుతుంటుంది కదా. అదే అఫర్మేషన్ చేస్తే. ఇది చెప్పదు ప్రాణశక్తి గురించి అఫర్మేషన్ లో. ఎటువంటి రుగ్మతనైనా సరేనండి, ఎటువంటి శారీరక రుగ్మతనైనా సరే మనం అఫర్మేషన్స్ తో హీల్ చేసుకోవచ్చు అనేది నేను నిరూపిస్తాను. ఓకే 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 ఒక ఎనర్జీ సెంటర్ ఉంది, మణిపురమో, అనాహతమో, విశుద్ధో, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కానీ, క్రానికల్ డిసీజెస్ కానీ, హార్మోన్ ఇంబాలెన్స్ కానీ, గ్లాండ్ల పనితీరు కానీ సక్రమంగా చేయకపోతే అది విశుద్ధి ఎనర్జీ సెంటర్ బలహీనమైనట్టు. విశుద్ధి ఎనర్జీ సెంటర్ బలహీనం అవ్వడం వల్ల ఈ రుగ్మతలన్నీ వస్తాయి. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ సైతం విశుద్ధి శక్తి కేంద్రం బలహీనం అవ్వడం వల్ల వస్తుంది. ఎప్పుడైతే మనం విశుద్ధి శక్తి కేంద్రం బలం అయ్యేలాంటి అఫర్మేషన్స్ తో విశుద్ధి శక్తి కేంద్రాన్ని శక్తివంతం చేసుకుంటామో ఆటోమేటిక్గా అవి హీల్ అవుతాయి. ఈ మధ్య కొన్ని విశుద్ధి స్థాయిలో సమస్యలు వచ్చిన వాళ్ళకి ఆ విశుద్ధి స్థాయిలో అఫర్మేషన్స్ చెప్పి వాళ్ళు హీల్ అయినటువంటి రిజల్ట్స్ చూశారు వాళ్ళు. ఓకే ఓకే సో ఎనర్జీస్ చక్కగా అఫర్మేషన్స్ చక్కగా ప్రయోగిస్తే హీల్ కూడా. ఇది అఫర్మేషన్స్ యొక్క కథ, మన కథ, మనం వెతుకుతున్న కథ, కావాల్సిన కథ. సో ఈ అఫర్మేషన్స్ ని చక్కగా అవగాహన చేసుకుందాం, అఫర్మేషన్స్ యొక్క ప్రయోగాన్ని నేర్చుకుందాం, మంచిగా నేర్చుకొని చక్కగా ప్రయోగించి అనుకున్నటువంటి శుభాన్ని, మంచిని, మనం ఆ స్థాయిలో ఉండేటటువంటి జీవన విధానాన్ని చక్కగా తయారు చేసుకోవచ్చు, జనరేట్ చేయొచ్చు.